నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అడ్వకేట్ నిహారిక రెడ్డి గారు ప్రస్తుతం నేషనలిస్ట్ హబ్ స్టూడియోలో ఉన్నారు. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న అంశం బాబ్రీ కూల్చివేతకు సంబంధించి జరిగిన విచారణలో 32 మంది నిందితుల్ని నిర్దోషులుగా ప్రకటిస్తూ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఈరోజు తీర్పుని వెలువరించింది. ఈ తీర్పు దేనికి సంకేతం? 28 సంవత్సరాల క్రితం 1992 డిసెంబర్ 6వ తేదీన వివాదాస్పద కట్టడం కూల్చివేత జరిగిన నేపథ్యంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు సుదీర్ఘ విచారణ జరిగింది. లిబర్హాన్ కమిషన్ని వేయడం జరిగింది. మరొక వైపు అనేక రకాలుగా ఈ అంశానికి సంబంధించి చర్చోపచర్చలు జరిగాయి. కొంతమందిని వీళ్ళే దీనికి ప్రేరేపించిన వ్యక్తులు అని, కొంతమంది బీజేపీ, విశ్వ హిందూ పరిషత్ లాంటి నాయకులని పదే పదే వారిపై ఆరోపణలు చేస్తూ వచ్చిన పరిస్థితి. అయితే వాళ్ళంతా నిర్దోషులని ఈరోజు తేలిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అసలు ఈ కేసుని ఎలా చూడాలి అండ్ జడ్జిమెంట్ దేనికి సంకేతం? ప్రస్తుతం ఈ జడ్జిమెంట్ని విమర్శిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కానివ్వండి, అటు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, వీటిని విమర్శిస్తూ వ్యాఖ్యానిస్తున్న పరిస్థితులు కూడా కనబడుతున్న నేపథ్యంలో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే నిహారిక గారు. నిహారిక గారు, 28 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 850 మంది సాక్షులు, 7000 పైచిలుకు డాక్యుమెంట్లు, వేలాది వీడియోలు, ఫోటోలు, అనేక చర్చోపచర్చలు, ముఖ్యంగా మీడియాలో వచ్చిన విస్తృతమైన కథనాలు, ఇవన్నిటి తర్వాత 49 మంది పైన ఛార్జ్షీట్ దాఖలైతే 49 మంది నిందితులుగా పేర్కొంటూ సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేస్తే అందులో 17 మంది చనిపోయారు. 32 మంది ఉంటే ఆ 32 మందిని నిర్దోషులుగా ఈరోజు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం చెప్పిన పరిస్థితి. ఇంతకాలం సాగతీత జరిగిన తరువాత వాళ్ళు నిర్దోషులు అని చెప్పడాన్ని విమర్శిస్తున్న వాళ్ళు ఉన్నారు. మీరు ఒక న్యాయవాదిగా కోర్టు కేసుని, కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని ఎట్లా చూస్తారు? దీనికి ఏం చెప్తారు? ఇది 28 years డ్రాగ్ అయింది. లాట్ ఆఫ్ టెక్నికాలిటీస్లో తప్పు వచ్చిందండి. ఫైల్ చేసేటప్పుడు ఛార్జ్షీట్గా నోటిఫికేషను, డిశ్చార్జ్ పిటిషన్స్, ఇలా చాలాసార్లు పిటిషన్స్ వేయడం వల్ల ఖచ్చితంగా కేసు అయితే డ్రాగ్ అయింది, నో డౌట్ ఇన్ దట్. బట్ ఇక్కడ అక్విట్ చేశారు. అంటే ఎవరి మీద అయితే ఛార్జ్షీట్ ఫైల్ చేశారో ద కోర్ట్ బేసికలీ ద ప్రాసిక్యూషన్ couldn't prove that these people have committed some crime. ఇప్పుడు ఒక క్రిమినల్ లాలో ఒక బేసిక్ ఎలిమెంట్, ప్రిన్సిపల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, క్రిమినల్ లా ప్రాబబిలిటీస్ మీద గాను సస్పిషన్, అంటే నాకు అనుమానం, మీకు అనుమానం, మీడియాకి అనుమానం, లేకపోతే వీడియోలో కనిపించింది, ఇవి కాదండి ఎవిడెన్సెస్. సో ద ప్రాసిక్యూషన్ ఎప్పుడైతే మనకి కోర్టు ఈ వ్యక్తి నేరస్తుడని ప్రూవ్ చేయాలనుకోండి, బియాండ్ రీజనబుల్ డౌట్ ప్రూవ్ చేయాలన్నమాట. డౌటే ఉండకూడదు. ద మినిట్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా బర్డన్ ప్రాసిక్యూషన్ మీద షిఫ్ట్ అయ్యి వాళ్ళు చేశారని ప్రూవ్ చేయాల్సింది ప్రాసిక్యూషన్. ఆ ప్రూవింగే ప్రాసిక్యూషన్ చేయలేకపోయింది. ఇక్కడ ఛార్జ్షీట్ వేశారు, ప్రాసిక్యూషన్ స్టార్ట్ చేశారు. సో హూస్ రెస్పాన్సిబిలిటీ టు ప్రూవ్ దట్ దోస్ 32 members ఆర్ 49 members హ్యావ్ కమిటెడ్ క్రైమ్? ప్రాసిక్యూషన్ వైపు ఉంది. వాళ్ళు కాన్స్పిరసీ చేశారనో, లేకపోతే వాళ్ళ వల్లే డెమాలిషన్ అయ్యిందో బాబ్రీ మస్జిద్ అని వాళ్ళు ప్రూవ్ చేస్తేనే తప్ప వీళ్ళని శిక్షించలేరు. ఇక్కడ ప్రూవ్ చేయలేకపోయారు. ఇక్కడ మనం చూడాల్సింది, బాబ్రీ మస్జిద్ కూలడం అనేది అబద్ధమా, ఈ వీడియోలు అబద్ధమా? కూలడం నిజమే, లేకపోతే కొంతమంది వేల మంది కళాసేవక్స్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి కూల్చుండొచ్చు. సో కానీ ఎవరు కూల్చారు, దానికి మూల కారణం ఎవరని ఈ 49 మందిని ఛార్జ్షీట్ వేశారు. వీళ్ళ వల్లే ఆ మాబు ఇన్స్టిగేట్ అయ్యి బాబ్రీ మస్జిద్ని అటాక్ చేశారు. సో ఈ 49 మందిని అరెస్ట్ చేయాలి, వీళ్ళ అగేన్స్ట్గా కాన్స్పిరసీ కేసు, లేకపోతే రిలీజియస్ ఎనిమిటీని పెంచడానికి 153A 153B అని చాలా సెక్షన్స్ పెట్టుకుంటూ వచ్చారు. దాంట్లో ఏది మెటీరియల్ ఎవిడెన్స్ లేదు వీళ్ళ అగేన్స్ట్గా. సో అందుకనే వీళ్ళని అక్విట్ చేయాల్సి వచ్చిందనమాట. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, యూ షుడ్ సీ లీగల్ పర్స్పెక్టివ్ చూడాలి. ఇక్కడ మన ఎమోషన్స్ మీద పక్కన పెట్టో, లేకపోతే మనకి నచ్చిందా నచ్చలేదా కాదు వర్డిక్ట్. ప్రూవ్ చేశారా లేదా? నువ్వు ప్రూవ్ చేయలేదు. నీకు నిజంగానే ఎవిడెన్స్ ఉంటే దట్ దే హ్యావ్ కమిటెడ్ సమ్ క్రైమ్, దే వుడ్ హ్యావ్ ప్రూవ్డ్ ఇట్. దే కుడెంట్ ప్రూవ్ ఇట్. దట్స్ ద హోల్ ప్రాబ్లం ఇక్కడ. మీకు ఇక్కడ చిన్న హిస్టరీ చెప్తాను. 1992 December 6th డెమాలిషన్ జరిగిందంటారు. జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్లు ఫైల్ చేశారు. ఎవరు? పోలీస్ అఫీషియల్స్ ఫైల్ చేశారు. రెండు ప్లేసెస్లో, రాయ్బరేలీలో అక్కడ ఫైల్ చేశారనమాట. ఎఫ్ఐఆర్స్ ఫైల్ చేసిన దాంట్లో ఏం ఫైల్ చేశారంటే, ఇనిషియల్గా డెకాయిటీ, దాని కింద రాబరీ అండ్ డెకాయిటీ విత్ ఎన్ ఇంటెన్షన్ టు కాస్ డెత్ ఆర్ గ్రీవియస్ హర్ట్. అదా
అయినా తప్పు సెక్షన్స్ కింద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. అలా చాలా సెక్షన్స్ కింద ఫైల్ అయింది. ఫైల్ అయిన తర్వాత ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేసేసారు వెంటనే ఈ డిమాలిషన్ తర్వాత. సో తర్వాత స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు సిబిసిఐడికి ఇవ్వడము, తర్వాత సిబిఐకి కేసు హ్యాండ్ ఓవర్ జరగడం జరిగింది. సిబిఐకి కేసు హ్యాండ్ ఓవర్ చేశాక సిబిఐ ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. సో సిబిఐ ఛార్జ్షీట్ ఫైల్ చేసే ముందు తర్వాత వాళ్ళు స్పెషల్ కోర్ట్కి ప్రొడ్యూస్ చేయాలి. సిబిఐ ఏం చేసింది, డెకాయిటీ, రాబరీ, అక్కడ ఏం లేదు. డెకాయిటీ, రాబరీ కోసం ఎవరు దాన్ని బాబ్రీ మసీద్ కూల్చలేదు, అక్కడ ఏ ప్రాపర్టీ దొంగిలించబడి జరగడం లేదు, దొంగలించలేదు కూడా. సో అందుకని వాళ్ళు ఏం చేశారంటే దాన్ని ఛార్జెస్ని మార్చారు. 153A 153B అంటే రిలీజియస్ ఎనిమిటీని పెంచడం, నేషనల్ ఇంటిగ్రిటీని దెబ్బతీసేటట్టు ప్రవర్తించడము, రాయిటింగ్ జరగడము, అన్లాఫుల్ అసెంబ్లీ అంటే నలుగురికి మించి గుమ్ము కూడడము అని సెక్షన్ 144 కింద వాళ్ళు ప్రొహిబిట్ చేస్తే వీళ్ళు దాన్ని ఉల్లంఘించి కానీ గుంపులుగా హాజరవ్వడము, దట్ ఈస్ ఆల్ కన్సిడర్డ్ టు బి అన్లాఫుల్ అసెంబ్లీ. సో ఈ అన్లాఫుల్ అసెంబ్లీ ఈ సెక్షన్స్ మీద కేసు ఛార్జ్షీట్ ఫైల్ చేశారనమాట. ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, దాని తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. ఫస్ట్ పాయింట్ ఇక్కడ నేను పాయింట్లు ఇప్పుడు చెప్తాను, మళ్ళీ దాని తర్వాత మనం రిలేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అన్లాఫుల్ అసెంబ్లీ కింద ఫైల్ చేశారు. అన్లాఫుల్ అసెంబ్లీ అంటే ఏంటి, సెక్షన్ 144 అమల్లో ఉండాలి. అంటే కర్ఫ్యూ వేసి మీరు గుంపులుగా ఉండకూడదు, రోడ్ల మీద మీటింగులు జరగకూడదు అని ఏమైనా ఉత్తర్వులు కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ప్రకటించి దాన్ని ఉల్లంఘించి కానీ వీళ్ళు ఎవరైనా కలిసి ఉంటే దాన్ని అన్లాఫుల్ అసెంబ్లీ అంటారు. ఆ టైంలో అన్లాఫుల్ లేదు, సెక్షన్ 144 లేదు, అలాంటి ఆర్డర్స్ లేవు. సో ద అసెంబ్లీ వాస్ లాఫుల్ అసెంబ్లీ. సెకండ్ క్వశ్చన్, కాన్స్పిరసీ అంటే ఏంటి, మీటింగ్ ఆఫ్ మైండ్స్. ఇప్పుడు మీరు నేను ఒక 4 మంది అనుకొని ఒకటి చేయాలంటే మనం అందరూ ప్రీ ప్లాన్ చేసి మనమంతా అనుకొని ప్లాన్ చేసి ఒక క్రైమ్ చేస్తే దాన్ని కాన్స్పిరసీ అంటారు. అక్కడ ఎవరైతే 49 మంది మీద పెట్టారో వాళ్ళకి కరాసేవక్స్కి ఎటువంటి ప్లాన్ లేదు. ఇట్ ఈస్ ఎ మీటింగ్ అండ్ దాంట్లో కొంతమంది వెళ్ళి ఎవరు అంటే అసలు వాళ్ళు కూడా కాదు, వద్దంటున్నా కూడా కొంతమంది వెళ్ళి అటాక్ చేసినట్టు ఎవిడెన్స్లు కనిపించాయి. కాన్స్పిరసీ నేను ఎప్పుడు చెప్తారో తెలుసా, వీళ్ళందరూ కలిసి ముందుగా అనుకొని దాని తర్వాత ప్లాన్ చేసుకొని ఏమైనా హ్యాక్ చేస్తుంటే దట్స్ కాన్స్పిరసీ. అది ఇక్కడ లేదు, రైట్? సరే, స్పీచ్లు ఇచ్చారు కదా, స్పీచ్లు రెచ్చగొట్టేటట్టు స్పీచ్లు ఇచ్చినట్టు ఎవిడెన్స్లు లేవు. స్పీచ్లు ఏమి ఇచ్చారంటే ఇండిపెండెన్స్ వచ్చిందండి 1950s నుంచి 1992 వరకు కేసు అర్జన్ అవుతూనే వచ్చింది. సో జ్యుడిషియరీ మీద ఎట్లా ఎగ్జిక్యూటివ్ మీద నమ్మకం పోయింది, లెజిస్లేచర్ వీళ్ళ ఫేవర్గా చేస్తుందని లేదు, ఎందుకో సూడో సెక్యులరిజం వాళ్ళ మీదని. జ్యుడిషియరీ అన్నా కనీసం ఆయన ఫేవర్గా వర్డిక్ట్ ఇస్తుందా, తొందరగా వర్డిక్ట్ ఇస్తుందా అని ఎదురు చూస్తూ 40 సంవత్సరాలు దాటినా కూడా ఎటువంటి రిలీఫ్ రాకపోవడంతో ఫ్రస్ట్రేట్ అయిపోయారు జనాలు. సో ఎల్కే అద్వానీ గారు మిగతా వాళ్ళందరూ స్పీచ్లు ఇచ్చేటప్పుడు మనము కోర్టు వర్డిక్ట్ ఇచ్చేంత వరకు వెయిట్ చేయాలి అని చెప్పడం స్పీచ్లు అనమాట. సో అక్కడ రెచ్చగొట్టినట్టు స్పీచ్లు ఎక్కడ లేదు, లేకపోతే రిలీజియస్ ఎనిమిటీని పెంచుతున్నట్టు స్పీచ్లు ఎక్కడ కనపడలేదు. సో ఇవి ఎక్కడ కనపడినప్పుడు ఈ సెక్షన్స్ అని పెట్టి కూడా వేస్ట్, ప్రూవ్ అవ్వలేదన్నమాట. సో దీనికి తగ్గట్టు ఎవిడెన్స్ లేకపోవడం వల్ల కోర్టు దీన్ని కొట్టేయడం జరిగిందని. ఓకే, సో కోర్ట్ అబ్జర్వేషన్స్లో ముఖ్యంగా 4 అంశాలు కనబడుతున్నాయి. నో ఎవిడెన్స్ ఆఫ్ కాన్స్పిరసీ, మీరు చెప్పిన ప్రకారమే. అక్యూజ్డ్ ట్రైడ్ టు సేవ్ మాస్క్, మసీద్ని కాపాడే ప్రయత్నమే చేశారు ఈ అక్యూజ్డ్ అని. అండ్ నెంబర్ 3, నో అన్లాఫుల్ అసెంబ్లీ, దట్ ఈస్ వాట్ మీరు ఇంతకు చెప్పారు. రిలీజియస్ ప్లేస్ నాట్ డెసిక్రేటెడ్ అనేది ఇంకొక అబ్జర్వేషన్. ఫస్ట్ వచ్చి మీకు వీళ్ళు అక్యూజ్డ్ వే ట్రైంగ్ టు ప్రొటెక్ట్ ఇన్ఫ్యాక్ట్ ద స్ట్రక్చర్స్ అని ఎలా చెప్తున్నారంటే, మైకుల్లో స్పీకర్లో వెనక్కి వచ్చేయండి, కూల్చకండి, ఆవేశపడకండి క్రౌడ్కు చెప్తున్నట్టు ఎవిడెన్స్లు ఉన్నాయి. విహెచ్పి లీడర్, కొంతమంది ఆర్ఎస్ఎస్ వాళ్ళందరూ లోపల రామలల్లా స్టాచ్యూ, ఆ స్టాచ్యూస్ ఎక్కడ దెబ్బతింటాయో వాటిని ఎటువంటి హాని చేస్తారో ఆ ఆవేశంతో వెళ్ళి అని వాళ్ళని ఆపే ప్రయత్నంలో వీళ్ళు చేశారు తప్ప వాళ్ళకు కూడా మాటలు వినలేదు. మాబ్ వెళ్ళిపోయారు, పోయి కూల్చేశారు. సో వాళ్ళ భయం ఎంత ఏంటంటే, ఓకే బాబ్రీ మస్జిద్ మీరు అంటున్నారు కదా వీళ్ళే రెచ్చగొట్టి బాబ్రీ మస్జిద్ని కూల్చారని, వాళ్ళ భయం ఎంత ఏంటంటే ఈ కూల్చివేతలో రామలాల స్టాచ్యూ ఎక్కడ దెబ్బతింటుందని చెప్పి వాళ్ళని కూల్చొద్దని ఆపే ప్రయత్నం వీళ్ళు చేసినప్పటికీ అది ఫలించలేదు. దే వర్ క్లియర్ ఎవిడెన్సెస్ దట్ దే వర్ ట్రైంగ్ టు స్టాప్ ఇట్, బట్ దీస్ పీపుల్ డిడ్ నాట్ పే ఎనీ హీట్ టు దెమ్. ఐ మీన్ వాళ్ళ మాటలే వినలేదు కాబట్టి వీళ్ళు ఎలా రెచ్చగొట్టారు, వీళ్ళెట్లా కాన్స్పిరేటర్స్ అని అంటారు. ఒకవేళ నిజంగానే కాన్స్పిరేటర్స్ అయితే వాళ్ళ ఆ స్టాచ్యూస్ అన్ని పక్కన పెట్టో, లేకపోతే మా హిందూ యొక్క స్ట్రక్చర్స్ని
రక్షించే విధంగా ఏమైనా చేసి ఉండొచ్చో, లేకపోతే ఒక ప్లాన్ అన్న ఎక్కడైనా ఎవిడెన్స్ ఉండాలి. ఇక్కడ ఎక్కడ అలాంటివి లేదు. వాళ్ళు పోయి అటాక్ చేస్తున్నప్పుడే చేయకండి, లోపల ఉన్న స్ట్రక్చర్స్ మనవి కూడా ఉన్నాయి, అవి కూడా నాశనం అయిపోతాయని ఆపే ప్రయత్నమే చేశారే తప్ప వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినట్టు దాఖలాలు లేవు. సో అందుకు ఆ ఎవిడెన్స్ లేదు. ఇంకొకటి బేసికల్గా మీరు ఒక పాయింట్ చెప్పారు, దేర్ వాజ్ నో బేసికలీ ఆ స్ట్రక్చర్, ఒక రిలీజియస్ని స్ట్రక్చర్ని ధ్వంసం చేస్తున్నట్టు, ఐ మీన్ బేసికలీ దాన్ని డిస్రెస్పెక్ట్ చేస్తున్నట్టు, లేకపోతే దాన్ని అవమానించేటట్టు ఏమైనా ప్రయత్నాలు చేసుంటే అది తప్పు లా ప్రకారం. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వీళ్ళు ఆ రిలీజియస్ని స్ట్రక్చర్ని ఏమీ అవమానించేటట్టు చేయలేదు. ఎందుకంటే అక్కడ బాబ్రీ మస్జిద్లో నమాజ్ చేయడం చాలా ఏళ్ళుగా ఆపేశారు కూల్చివేతకు ముందే. దట్ వాజ్ నాట్, ఐ మీన్ మామూలుగా మస్జిద్ అంటేనే ప్రేయర్ హాలు, టెంపుల్కి మస్జిద్కి చాలా డిఫరెన్స్లు ఉన్నాయి. ఆ ప్రేయర్ హాల్, మస్జిద్ ఇస్ కన్సిడర్డ్ టు బి ప్రేయర్ హాల్. దట్ ప్రేయర్ హాల్ వాజ్ ఆల్సో నాట్ యూస్డ్ ఫర్ కనెక్టింగ్ ఆర్ పర్ఫార్మింగ్ ఎనీ కైండ్ ఆఫ్ నమాజ్లే జరగలేదు అక్కడ. సో ఇప్పుడు ఆ రిలీజియస్ స్ట్రక్చర్స్ను, ఆ రిలీజియన్ డిస్రెస్పెక్ట్ చేసే క్వశ్చన్ రాదు, ఎందుకంటే నమాజులే ఆపేశారు అక్కడ. సో ఆ క్వశ్చన్ రాదు. సో అలాంటి ఆ ఛార్జ్ కూడా, లేకపోతే ఆ సెక్షన్ కూడా వ్యాలిడ్ కాదని కోర్టు కొట్టివేసింది అనమాట ఇక్కడ. ఓకే. అండ్ ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ, బ్యారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ, సో ఆయన ఏ జ్యుడిషియరీ ఇష్యూస్ ఏదొచ్చినా కూడా తనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలాగా, ఇంకొకరికి అనుకూలంగా ఉన్నప్పుడు ఇంకొకలాగా మాట్లాడుతూ ఉంటారు. సో ఎందుకంటే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడిన మాటలు అందరికీ గుర్తే. సో అది దాన్ని ట్యాంపరింగ్ అనడానికి కూడా సిద్ధపడే పరిస్థితుల్లోకి ఎంఐఎం నాయకులు చాలాసార్లు వెళ్ళిపోయారు. బట్ వేరాజ్ ఈరోజు ఈ వీడియోలు అండ్ ఆడియోలు లేకపోతే ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ రోజు కూల్చేవేతకు కారకులుగా వీళ్ళే ఉన్నారన్న విషయం మీడియా కూడా కథనాలు రాసింది కదా. సో అప్పుడేమన్నా మ్యాజిక్ జరిగిందా, దానికదే కూలిపోయిందా వీళ్ళు ప్రేరేపించకపోతే అని ఈరోజు అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతున్నారు. అంతకంటే ఇంకా కొంచెం ముందుకెళ్ళి సాడ్ అండ్ బ్లాక్ డే ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ జ్యుడిషియరీ అని ఆయన చెప్తున్న పరిస్థితి. ఒక బీయింగ్ బ్యారిస్టర్, ఒక న్యాయశాస్త్రానికి సంబంధించి చదువుకున్న వ్యక్తిగా ఆయన ఇప్పుడు ఇండియన్ జ్యుడిషియరీనే తప్పుపడుతున్న పరిస్థితి. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు యాజ్ ఎ అడ్వకేట్? ఇలాంటి వ్యక్తులు నేను ఒక్కడే చెప్తానండి, దీస్ పీపుల్ ఆర్, ఒకటి ఫస్ట్ థింగ్, దీస్ పీపుల్ ఆర్ ఐ కెనాట్ కాల్ హిమ్ యాజ్ ఏ న్యూట్రల్ మ్యాన్, ఈజ్ హైలీ బయాస్డ్ ఫస్ట్ థింగ్. సెకండ్ ఇంపార్టెంట్, ఎంత తెలివిగా ఏదొచ్చినా తన వైపు మార్చుకోగలుగుతారు అనేది ఇలాంటి వాళ్ళ గురించే చెప్పొచ్చు. అండ్ మీడియా వాళ్ళ కథనాలని ఎంత బాగా పబ్లిసైజ్ చేస్తుందో కూడా అర్థమవుతుంది. ఇక్కడ కోర్టు కొట్టివేసింది టెక్నికాలిటీస్ గ్రౌండ్ మీద. టెక్నికాలిటీస్ మీరు అసలు ఏమీ ఫుల్ఫిల్ చేయలేదు, ఎవిడెన్స్లు మీరు సబ్మిట్ చేయలేదు. నేను ఇక్కడ ఒక వన్ ఆఫ్ ద రీజన్, మీరు ఇంకొక రీజన్ కోర్టు ఏం చెప్పిందంటే ఈ కేసుని కొట్టేస్తూ, మీరు నాకు వీడియో టేపులు ఇచ్చారు, వీడియో టేపులు క్లియర్గా లేదు, దాన్ని సీల్ కూడా చేయలేదు మీరు. అంటే ఒక క్రైమ్ సీన్లో ఏమైనా ఎవిడెన్స్ దొరికింది అనుకోండి, అది పాకెట్లో పెట్టుకుని వెళ్ళిపోరు, దాన్ని అక్కడే సీల్ చేసి దాన్ని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి ఇస్తారు, రైట్? ఆ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి ఏం జరిగిందో దాని అవుట్కమ్ ఏంటో కోర్టుకి వెలువరించాలి. ఇక్కడ అలాంటివి ఏమీ జరగలేదు. క్రైమ్ సీన్లో నుంచి ఏ ఎవిడెన్స్ అయితే తీసుకున్నారో దాన్ని సీల్ చేయలేదు. ద మినిట్ ఇట్ ఈస్ నాట్ సీల్డ్, ట్యాంపర్ చేశారని కోర్టు ఐ మీన్ దేర్ ఈస్ ఎ డౌట్ అరైజింగ్, అది వ్యాలిడ్ డౌట్ కోర్టుకు వస్తుంది ఖచ్చితంగా. ఎందుకు సీల్ చేయకుండా ఒక వీడియో టేపులు ఇస్తున్నారు? సో ఇది ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 5 నుంచి సెక్షన్ 65 వరకు, మీరు 150 వరకు చూస్తే ఎవిడెన్స్ యాక్ట్లో ఏ ఎవిడెన్స్ని పరిగణలోకి తీసుకోవచ్చు, ఎలా తీసుకోవచ్చు, ఎప్పుడు తీసుకోవచ్చు అని క్లియర్గా ఇచ్చింది. ఆయన బ్యారిస్టర్ లానే కదా చదివాడు, ఆ మాత్రం ఎవిడెన్స్ యాక్ట్లు తెలియవు ఆయనకి. అంటే జనాల్ని తప్పుదోవ పట్టించడం కాకపోతే ఇది వీడియో టేపులు ఇచ్చారు, సరిగ్గా సీల్ చేయలేదు, దాన్ని ట్యాంపర్ చేసే ఆస్కారాలు చాలా ఉన్నాయి. సెకండ్ థింగ్, ప్రైమరీ ఎవిడెన్స్ ఫోటోలు ఇస్తారు కదండి, ఈ ఫోటోలు బాబ్రీ మస్జిద్ కూల్చివేస్తూ కనిపించినట్టు కొంతమంది కరసేవక్స్, ఆ ఫోటోల యొక్క ప్రైమరీ ఎవిడెన్స్ అంటే నెగిటివ్. నేను ఒక డాక్యుమెంట్ అండి, నాకు ల్యాండ్ డిస్ప్యూట్ ఉందని నేను కోర్టుకి చూపించేటప్పుడు ఏం ఆధారాలు చూపిస్తానండి? ఫోటో కాపీలు చూపిస్తానా, జిరాక్స్లు చూపిస్తానా? ఒరిజినల్ చూపించాలి. నేను చూపించలేదనుకోండి, నా దగ్గర నుంచి ఎవరో కొట్టేశారు లేకపోతే పోయింది అనే ఆధారాలు చూపించాలి. ఎలా పోయిందని కోర్టు కూడా అడుగుతుంది. నువ్వు ప్రైమరీ ఎవిడెన్స్ చూపించట్లేదు, సడన్గా సెకండ్ ఎవిడెన్స్ చూపిస్తున్నావు, ప్రైమరీ ఎవిడెన్స్కి ఏమైందని అడుగుతుంది కోర్టు. సమాధానం లేదు. నెగిటివ్లు ఏమైనాయి, నెగిటివ్ ఎందుకు చూపించడం లేదు నువ్వు? అంటే సెకండరీ ఎవిడెన్స్ ఎప్పుడు వస్తుంది? దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాన్సెస్ దట్ యూ కెన్ ట్యాంపర్ సెకండరీ ఎవిడెన్స్. ప్రైమరీ ఎవిడెన్స్ ఏదంటే ప్రైమరీ ఎవిడెన్స్ లేదు, పోయిందా? పోలేదు అంటున్నారు. పోలేనప్పుడు ఏది చూపియండి కోర్టుకి, చూపించలేకపోయారు.
వీడియో టేపులు ట్యాంపర్ అయ్యాయి, సరిగ్గా దాంట్లో స్పీచ్లు ఇచ్చారు, ఆ స్పీచ్ల వల్లే రెచ్చిపోయి జనాలు పోయి బాబ్రీ మసీద్ కూల్చారు అంటే ఆ స్పీచ్ల్లో ఫస్ట్ క్లియర్గా లేదు వాయిస్లు. సెకండ్ థింగ్, వాయిస్లు క్లియర్గా లేకపోయినా అసలు ఆ స్పీచ్లో ఏముంది ఇన్స్టిగేట్ అయ్యేటట్టు ఏమీ కనపడలేదు. ఏ గ్రౌండ్ల మీద, మీరే కదా పెట్టారు సెక్షన్లు, సిబిఐ వాళ్ళే కదా పెట్టారు, ఏ గ్రౌండ్ల మీద అరెస్ట్ చేస్తారు? కాన్స్పిరసీయా, ప్లాన్ లేదు, లేకపోతే అన్లాఫుల్ అసెంబ్లీయా, అసెంబ్లీ లాఫులే, లేకపోతే మీరు బేసికలీ ఇన్సైటింగ్గా మాట్లాడి రెచ్చగొట్టారా, ఆ మాటలు ఏమి రెచ్చిపోయేటట్టు లేవు. వీడియో టేపులు ఏమైనా సీజ్ చేయకుండా ఇచ్చారా? లేదు. ట్యాంపర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రైమరీ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేశారా? లేదు. ఎలా? జస్ట్ బికాస్ న్యూస్ ఛానల్స్ టెలికాస్ట్ చేశాయండి, 1000 మంది దాకా పోయి అటాక్ చేశారు. వాళ్ళ 1000 మంది పేర్లు తీసుకొని వాళ్ళందరినీ ఛార్జ్షీట్ వేశారా? వాళ్ళు ఎవరో కూడా తెలియదు, వాళ్ళ మీద కేసులు కూడా పడలేదు. ఎవరి మీద వేశారు? 49 మంది మీద వేశారు. వీళ్ళే రెచ్చగొట్టి, వీళ్ళే కారణం, వీళ్ళ వల్లే వాళ్ళు పోయి అటాక్ చేశారని చెప్పారు. వీళ్ళు రెచ్చగొట్టినట్టు ఎవిడెన్స్ లేదు, వీళ్ళే పోయి చేయించారన్నట్టు ఎవిడెన్స్ లేదు. ఇక్కడ ఎవరిని శిక్షించాలి? ఈయన శాడిజం కోసం, ఈయన తృప్తి కోసమో, లేకపోతే ఈయన అపీస్ చేయడానికి కోసమో ఎవరినో ఒకరిని అరెస్ట్ చేసేయాలా? నీకు ఎవిడెన్స్ ఉంటేనే కదా అరెస్ట్ చేస్తారు. నువ్వు అంత నీకు తెలిసి నీ దగ్గరే ఉన్నంత ఫీలింగ్ ఇచ్చినప్పుడు నువ్వే చూపిరాదు కోర్టులో ఎవిడెన్స్లు, ఇవే ప్రైమరీ ఎవిడెన్స్లు, నేనే నిలబడ్డాను అక్కడ కొట్టేటప్పుడు బాబ్రీ మసీద్ అని. నీ దగ్గర ప్రైమరీ ఎవిడెన్స్ ఉంటే నువ్వే చూపిరాదు. అవి ఏమీ లేదు. కానీ జస్ట్ బికాస్ 1000 మంది 2000 మంది రాయిటింగ్ అన్న మాబ్ అంటే 1000 మంది వచ్చేస్తారండి, వాళ్ళ పేర్లంతా ఎవరికి తెలియదు. దానికి కారకులు ఎవరో ఉంటారో వాళ్ళని అరెస్ట్ చేస్తారు. వీళ్ళ కారకులని మీరే చెప్పారు, కారకులని ప్రూవ్ చేయలేకపోయారు. ప్రూవ్ చేయకుండా వాళ్ళు ఎలా శిక్షిస్తాం? శిక్షించలేమని కోర్టు చెప్పింది. కోర్టుకి ఎమోషన్స్ అవసరం లేదండి. నా ఒపీనియన్, మీ ఒపీనియన్ అవసరం లేదు. మీడియా ఏమనుకుంటుందా, మీడియా ముందు కళ్ళ ముందు మేము మంచోళ్ళం అవుతామా చెడ్డోళ్ళం అవుతామో వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు అసద్ ఓవైసీ లాగా ఆయనకి డ్రామాలు యాక్షన్లు చేయాల్సిన అవసరం లేదు జడ్జిలకి, కోర్టులకి. దే ప్యూర్లీ వర్క్ ఆన్ ద బేసిస్ ఆఫ్ లా అండ్ ప్రిన్సిపల్. లా లేనప్పుడు నేను ఎంత ఎమోషనల్ ఫీల్ అయినా వాళ్ళు చేయాల్సింది చేశారు. దెర్ ఇస్ నో ఎవిడెన్స్, సో దే హ్యావ్ అక్విటెడ్ దీస్ పీపుల్. ఓకే. అండ్ దీంతో పాటు లిబర్హాన్ కమిషన్, జస్టిస్ లిబర్హాన్ కమిషన్ వేయడం జరిగింది. అంటే రిటైర్డ్ జడ్జిగా ఉన్న లిబర్హాన్ తోటి ఒక కమిషన్ వేశారు 1992లో 6th డిసెంబర్ రోజు. ఇది బాబ్రీ కట్టడం కూల్చివేత జరిగితే 16th డిసెంబర్ నాడు అపాయింట్ చేశారు. ఆ రిపోర్టు 2009లో వచ్చింది. 2009లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చారు, పార్లమెంట్లో కూడా దాన్ని పెట్టడం జరిగింది. లిబర్హాన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అప్పటి యూపీ ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రిగా అప్పుడు కళ్యాణ్ సింగ్ ఉన్నాడు, ఆయన వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఈరోజు కూడా. సో కళ్యాణ్ సింగ్ ప్రభుత్వము కావాలని ఈ రెస్ట్రిక్షన్స్ ఏవి పెట్టకుండా కావాలని కుట్రపూరితంగా ఇదంతా బాబ్రీ కట్టడం కూల్చివేతకు కారణమైంది అనేది లిబర్హాన్ కమిషన్లోని కొన్ని అంశాలు చదివితే మనకు అర్థమవుతోంది. సో దాన్ని అప్పుడు పెద్దగా కాంగ్రెస్ పార్టీ కానివ్వండి వీళ్ళందరూ మాట్లాడింది. సో ఆయన కూడా రిటైర్డ్ జడ్జే కదా. సో ఆ కమిషన్కి ఆథెంటిసిటీ ఎంత? ఈరోజు కోర్టు చెప్పిన దానికి ఆథెంటిసిటీయే ఎక్కువ ఇంపార్టెన్స్ అవుతుంది, ఎక్కువ ప్రయారిటీలోకి మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ కమిషన్కు ఉన్న ఆథెంటిసిటీ గురించి ఏం చెప్తారు? కమిషన్ ఇస్ బేసికలీ పార్లమెంట్ అపాయింట్ చేసినా లేకపోతే ఎనీ ఎగ్జిక్యూటివ్ బాడీ అపాయింట్ చేసినా వీళ్ళు ఎందుకు కమిషన్స్ అపాయింట్ చేస్తారంటే దే వాంట్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ యాక్చువల్లీ గోయింగ్. సో వాళ్ళు అర్థం చేసుకోవడానికి కోసం కమిషన్ని అపాయింట్ చేస్తారు. మీకు ఒక ఎగ్జాంపుల్స్ ఇస్తాను. సే ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్లో చాలా వరకు స్టాండింగ్ కమిటీస్, అడ్హాక్ బాడీస్, స్టాండింగ్ కమిటీస్ అని చాలా వేస్తారు. వాళ్ళు ఎందుకు వేస్తారంటే ఒక స్కాండల్ జరిగినా, ఒక తప్పిదం ఎక్కడైనా జరిగినా, నిర్ణయం తీసుకోవాలన్నా, లేకపోతే పార్లమెంట్ ఏమైనా దాని గురించి యాక్షనా, వాళ్ళ ఒపీనియన్ ఏంటో తెలుసుకోవడానికి కోసము ఒక కమిషనో కమిటీ వేస్తారు. వేసి ఆ రిపోర్టు బేస్డ్ మీద వీళ్ళు ఏం చేయాలని ఆలోచిస్తారే తప్ప ఇట్స్ నోవేర్ బైండింగ్ అని. ఇట్స్ నాట్ ఎట్ బైండింగ్. సో ఇప్పుడు ఎప్పుడైనా కమిటీ రిపోర్టు, కమిషన్ రిపోర్ట్ ఆల్ హ్యావ్ పర్సివేసివ్ వాల్యూస్. పర్సివేసివ్ అంటే దాన్ని పరిగణలోకి తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు కూడా, అది వాళ్ళ ఇష్టం. అలా అంటే అండి ఎన్ని కమిటీలే లేదు, ఎన్ని కమిషన్లే లేదు. ఎందుకు తెలంగాణలో మొన్న మధ్య గుర్తుంది కదా శ్రీకృష్ణ కమిటీ. ఎగ్జాక్ట్లీ. ఎన్ని కమిటీలు వేసి ఏ కమిటీని ఫాలో అయినట్టు, ఏ కమిషన్ని ఫాలో అయినట్టు, ఈ కమిషన్ని పెద్దగా అదో సుప్రీంకోర్టు వర్డిక్ట్ లాగా దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. సో అల్టిమేట్గా కమిషన్ విల్ నాట్ కమిషన్ డస్ ఇన్వెస్టిగేషన్ ఆర్ ఇట్ మైట్ ఎంక్వైర్ ఇన్ టు ఇట్, బట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్. సో దానికి సిబిఐ కోర్టుకి జ్యుడిషియరీకి ఉన్నంత పవర్ కానీ, అథెంటిసిటీ కానీ, అథారిటీ కానీ తనకి లేదు. ఇట్స్ బేసికలీ ఇప్పుడు ఒక పాలసీ చేస్తామండి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది.
పాలసీ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. పాలసీ కస్తూరి రంగన్ కమిటీ చెప్పారనమాట 3 ఫార్ములా, మీ లోకల్ లాంగ్వేజ్ని ఎంకరేజ్ చేయాలి, హిందీ చదవండి అని. చాలామంది అదేంటి కమిటీ అలా మాట్లాడుతుంది, కమిటీ ఇలా మాట్లాడుతుంది, అలా రికమెండేషన్ ఇస్తారా అని చెప్పి 2019లో ఇస్తే మళ్ళీ దాన్ని అమెండ్మెంట్ చేసి తీసుకొచ్చారు. మరి ఆ కమిటీకి కమిషన్కి మీరు అంత రెస్పెక్ట్ ఎందుకు ఇలా? ఇట్స్ ఆల్సో ఏ కమిటీ ఆర్ ఏ కమిషన్, ఇట్స్ ఆల్సో గివింగ్ అన్ అడ్వైస్. సో యూ హ్యావ్ కమిషన్స్ అండ్ కమిటీస్ అపాయింటెడ్ బోత్ బై లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, రెండు చేస్తారు. కానీ దాని బైండింగ్ ఇంపాక్ట్ అంటూ ఉండదు. వాళ్ళు కావాలంటే వాళ్ళు చేసుకోవచ్చు. ఎవరిని అపాయింట్ చేస్తారు కమిషన్లు? నాకు నచ్చిన వాళ్ళు నేను అపాయింట్ చేస్తాను. వాళ్ళు అన్బయాస్డ్ ఉంటారని మనం గ్యారంటీ ఇవ్వలేదు. ఇప్పుడు నా గవర్నమెంట్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ గవర్నమెంట్ ఉందండి, వాళ్ళు కమిషన్ అపాయింట్ చేస్తారు. వాళ్ళు ఏమైనా అపోజిషన్ పార్టీస్ని పెట్టి కమిషన్ అపాయింట్ చేస్తున్నారా? వాళ్ళకి రూలింగ్ పార్టీకి ఎవరు ఉన్నట్టున్నారో వాళ్ళు అపాయింట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఖచ్చితంగా. సో దట్స్ అన్బయాస్డ్. కోర్ట్ వర్డిక్ట్ ఇస్ బయాస్డ్ అని చెప్పడం చాలా తప్పు. ఇన్ఫ్యాక్ట్ దట్ కెన్ బి అ బయాస్డ్ వన్, బికాస్ దట్స్ నాట్ ఏ ట్రాన్స్పరెంట్. ఎవరిని అపాయింట్ చేసావు, ఎందుకు అపాయింట్ చేసావు? జడ్జు, రిటైర్డ్ జడ్జు. మీరు ఉన్న జడ్జిలకే ఉన్న జడ్జిలకే, కరెంట్ జడ్జిలకే విలువ ఇవ్వడం లేదు. వాళ్ళకి బేసికలీ వాళ్ళకి ఒక కారణం చేశారని చెప్పి వాళ్ళని అంటగట్టి తప్పులు చేశారని వాళ్ళనే బ్లేమ్ చేస్తున్నప్పుడు రిటైర్డ్ జడ్జ్ అనేసి అంత రెస్పెక్ట్ ఇచ్చే టైప్ ఏం కాదండి. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే దిస్ ఇస్ మోర్ ఆఫ్ ఎ సిబిఐ కోర్ట్ హ్యాస్ ఎ వ్యాలిడ్ థింగ్. వాళ్ళు ఎవిడెన్స్ అన్ని పరిగణనలో చూసి ఇట్స్ టెక్నికల్ ఫ్లో. ప్రాసిక్యూషన్ ఫెయిల్డ్ హియర్. ప్రాసిక్యూషన్ ఫెయిల్ అవ్వడం వల్ల వాళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, లేదు అసలు వాళ్ళు ఏమీ చేయలేదు కాన్స్పిరసీ అంటే అది వ్యాలిడే. కాన్స్పిరసీ చేయలేదు అన్నప్పుడు చేశారు, నేను అన్నప్పుడు చేశారని ఎదుటోడు ఎలా చెప్తున్నాడో దాన్ని ప్రూవ్ చేసే రెస్పాన్సిబిలిటీ కూడా దే హ్యావ్. దే కుడెంట్ ప్రూవ్. ఇట్స్ సింపుల్. ఈ అసరుద్దీ ఓవైసీని చెప్పినట్టు ఇట్స్ నాట్ ఈవెన్ ఎ బ్లాక్ డే ఆర్ ఏంటి అసలు బాబ్రీ మస్జిద్ కూల్చలేదా అనేది క్వశ్చన్ కాదండి. అసలు వచ్చింది అసలు ఆ క్వశ్చన్ కోర్టు ముందు? కూల్చలేదా అని లేదు. మీరు కూల్చారా, మీ వల్ల కూల్చారా, అది క్వశ్చన్. మీరు కూల్చలేదు, మీ వల్ల కూల్చబడలేదు అని మాత్రమే చెప్పింది తప్ప అది అసలు కూల్చనే లేదు, అది ఎలా జరిగిందో మాకే తెలియదు అని చెప్పలేదు. మరొక అంశం ఉందండి. ఇప్పుడు లాస్ట్ నవంబర్లో అయోధ్య వర్డిక్ట్ వచ్చిన సందర్భంలో భూ వివాదం ఉండే, ఆ భూ వివాదానికి పరిష్కరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మనకు తెలుసు. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. అదే సందర్భంలో సుప్రీంకోర్టు చెప్పిన తీర్పులో మసీదుని కూల్చివేయడం, ముఖ్యంగా వివాదాస్పద కట్టడాన్ని కూల్చివేయడం దురదృష్టకరమని కూడా వ్యాఖ్యానించింది. సో ఈరోజు కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ అయిన రణదీప్ సింగ్ సుర్జేవాలా దాన్ని కోట్ చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన వర్డిక్ట్లో మసీదు కూల్చివేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. దానికి విరుద్ధంగా ఈరోజు ఈ తీర్పు ఉంది అని భావిస్తున్నామనేది ఆయన చెప్పిన మాట. సో నిజంగా దురదృష్టకరం అని చెప్పిన దానికి ఈరోజు వీళ్ళు నిర్దోషులు అని చెప్పిన దానికి సంబంధం ఉందా? అస్సలు లేదండి. సిబిఐ కోర్టు కూడా ఈరోజు కూడా వర్డిక్ట్ ఇస్తూ ఇది కూల్చింది ఇట్స్ అన్ ఇల్లీగల్ యాక్టివిటీ, మంచిది కాదు, చేసిన మిస్క్రియంట్స్ తప్పు చేశారు, కానీ ఎవరు ఆ మిస్క్రియంట్స్ అని ఐడెంటిఫై చేయలేదు, షార్ట్ షీట్ ఫెయిల్ చేయలేదు, కానీ కూల్చడం తప్పు, దాన్ని కూల్చారు, కానీ వీళ్ళు కూల్చలేదని మాత్రమే ఆధారాలు లేదని మాత్రమే చెప్పింది. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక హిస్టరీలో తీసుకుంటే, ఇనిషియల్గా వీళ్ళు ఫస్ట్ కాన్స్పిరసీ కేసెస్ అంతా వేశారు. ఇప్పుడు 2001-2 ఆ టైంలోనే ఛార్జ్ షీట్ వేస్తారు కదండి. ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కోర్టు ఛార్జెస్ని ఫ్రేమ్ చేయాలన్నమాట. ఈ గ్యాప్లో డిశ్చార్జ్ ఆఫ్ ఛార్జ్ షీట్ అని వేయొచ్చు. అంటే మీ ఛార్జ్ షీట్ వేశారు కదా, ఆ ఛార్జ్ షీట్లో మేము తప్పు చేసినట్టు ఏమీ గ్రౌండ్స్ లేవు, మమ్మల్ని డిశ్చార్జ్ చేయండి అని 28 పిటిషన్స్ వేశారు, డిశ్చార్జ్ పిటిషన్స్. అంటే మా మీద ఎటువంటి ఎవిడెన్స్ లేదు, ఛార్జ్ షీట్లో కూడా కనపడడం లేదు మేము చేసినట్టు, కాన్స్పిరసీ కానీ ఏదైనా కానీ చేసినట్టు లేదు. సో మీరు ఆ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది వేస్ట్, సో బేసికలీ మమ్మల్ని డిశ్చార్జ్ చేయండి ఛార్జ్ షీట్ నుంచి అని కోర్టులో కేసు వేశారు. సిబిఐ స్పెషల్ కోర్టులోని లక్నోలో వేస్తే వాళ్ళు అప్పుడు బేసిక్గా వీళ్ళకి నిజంగానే దేవర్ నో గ్రౌండ్స్ టు ప్రూవ్ ఆర్ దేవర్ నో ఎవిడెన్స్ టు ప్రూవ్ దట్ దీస్ పీపుల్ హ్యావ్ యాక్చువల్లీ కమిటెడ్ ఇట్. అందుకే ఛార్జ్ షీట్ని డిశ్చార్జ్ చేసేసారు లక్నో కోర్టులో. అపీల్ మీద హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టు కూడా కరెక్టే, వీళ్ళ మీద ఏమీ ఎవిడెన్స్ లేవు, ఛార్జ్ షీట్ డిశ్చార్జ్ చేయమనే వేశారు. దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సిబిఐ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇది ఇంకా ట్రయల్ స్టార్ట్ అవ్వలేదు, ఇనిషియల్ స్టేజ్లో ఉంది, ఛార్జ్ షీట్ స్టేజ్లోనే ఉంది, ఈ స్టేజ్లోనే కాన్స్పిరసీ ఉందా లేదా అని డిసైడ్ చేయకండి, ట్రయల్ నడిపించండి, ట్రయల్ నడిపించిన తర్వాత డిసైడ్ చేయండి అని కేసుని వెనక్కి 2017లో సుప్రీంకోర్టు వెనక్కి లోవర్ కోర్టుకి పంపించింది.
పంపిస్తూ ఏం చెప్పిందంటే 2 years లోపల డే టు డే మీరు రన్ చేసి వర్డిక్ట్ ఇవ్వండి అని డైరెక్షన్ ఇచ్చినప్పుడు 2017లో ఇచ్చారు. మళ్ళీ సిబిఐ కోర్టులో స్టార్ట్ అయింది ట్రయల్. అప్పుడు మళ్ళీ ఎవిడెన్స్లు తీసుకొని మళ్ళీ ట్రయల్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ట్రయల్లో ఏం ప్రూవ్ అయింది? మళ్ళీ అదే ప్రూవ్ అయింది. బేసిక్గా వాళ్ళు కాన్స్పైర్ చేసినట్టు, కాన్స్పిరసీ ఉన్నట్టు ఎవిడెన్స్ లేదు. అదే వాళ్ళు ఫస్ట్లోనే చెప్పారు. లేదు, సుప్రీంకోర్టు ఏం చేసింది, ముందుగానే ఎప్పుడు ఎందుకు చెప్తున్నా, ట్రయల్ నడిపించండి, ట్రయల్ నడిపించిన తర్వాత చెప్పండి అన్నారు. వెనక్కి పంపించారు, ట్రయల్ నడిపించారు. నడిపించిన తర్వాత వాళ్ళు దొరకలేదు, వాళ్ళకి ప్రూవ్ కాలేదు. సో దట్స్ ఎ రీజన్ వై దే హ్యావ్ అక్విటెడ్. సుప్రీంకోర్ట్ సుప్రీంకోర్టు చెప్పినట్టు ఓకే, మేబీ దట్ వాజ్ ఎ బ్యాడ్ ఇన్సిడెంట్ అన్నట్లయితే అందుకనే ముస్లిమ్స్కి సపరేట్ ల్యాండ్ ఇచ్చారు కూడా, రైట్? అందుకనే ఇచ్చారు అక్కడ. సో సుప్రీంకోర్టు బాబ్రీ మస్జిద్ కూల్చింది వీళ్ళే, అందుకనే ల్యాండ్ ఇట్లా డివైడ్ చేస్తున్నా నేను చెప్పలేదు. దట్ డిస్ప్యూట్ ఇస్ ఎ ప్రాపర్టీ డిస్ప్యూట్. దిస్ యూ ఫైల్డ్ ఎ క్రిమినల్ కేస్. ఇక్కడ వీళ్ళు నేరస్తులా కాదా అది మాత్రమే తేల్చాలి. వీళ్ళు నేరస్తులు అన్నట్టు ప్రూఫ్ ఆధారాలు ఏమీ లేవు. సో దే గాట్ అక్విటెడ్. ఓకే, చివరిగా ఇప్పుడు ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఇప్పుడు ఇది ఫైనల్గా మనం తీసుకోవచ్చా, లేకపోతే ఇంకా దీన్ని కొనసాగించడానికి ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి? డెఫినెట్గా లోవర్ కోర్ట్ అక్విట్ చేసింది. డెఫినెట్లీ సిబిఐ విల్ గో టు హైకోర్ట్. అసలు దీని ఓఎస్ కూడా నేను కూడా హైకోర్టుకి వెళ్తాను అంటున్నాడు. సో అక్కడ దేనికి ఈవెన్ గో టు సుప్రీంకోర్ట్. అపీల్ సిస్టమ్ అయితే ఉంది. సిబిఐ స్పెషల్ కోర్ట్ ఇస్ నాట్ ద ఫైనల్ వర్డిక్ట్. వీ కెన్ గో ఆన్ అండ్ అపీల్, రైట్? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ట్రయల్లో ఎవిడెన్స్ దొరకలేదు అంటే హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్ట్ ఇస్ నాట్ గోయింగ్ టు ఇంటర్ఫియర్ విత్ ద ఫ్యాక్ట్స్ వాళ్ళ జ్యూరిస్డిక్షన్ కాదండి. ఫ్యాక్ట్స్ ఎవరి జ్యూరిస్డిక్షన్? లోవర్ కోర్ట్ జ్యూరిస్డిక్షన్. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాం? లా క్వశ్చన్ ఆఫ్ లా అంటే లాని ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు ఏమైనా తప్పులు జరిగిందా లేదా అనేది మాత్రమే చూస్తుంది హైకోర్టు, సుప్రీంకోర్టు. సో ఇప్పుడు ఆధారాల విషయంలో ఆధారాలు, ఫ్యాక్ట్స్ ఏంటి, ఎప్పుడు చేశారు, ఎలా చేశారు, ఇందుకు చేశారా, అందుకు చేశారా, అసలు ఎప్పుడు జరిగింది, ఇవి ఆధారాలు ఫ్యాక్ట్స్ మీద రన్ అవ్వదండి కేసు. ఇంకా లా మీద రన్ అవుతుంది. మీకు ఒక చిన్న పాయింట్ నేను ఇప్పుడు ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చిందంటే, మీకు శబరిమల ఇష్యూ కూడా చెప్పినప్పుడు, శబరిమల మనం డిస్కస్ చేసినప్పుడు శబరిమలలో కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టులో వాళ్ళు క్వశ్చన్ చేసింది ఏంటి, ఉమెన్ ఎంట్రీ గురించి కదా. అక్కడ కూడా సుప్రీంకోర్టు వన్ ఆఫ్ ద మైనారిటీ జడ్జ్మెంట్ తను ఏం చెప్తుందంటే, మనము అనవసరంగా ఫ్యాక్ట్స్ గురించి వెళ్తున్నాం, మనకు ఆ జ్యూరిస్డిక్షన్ లేదు. ఆడవాళ్ళు వెళ్ళొచ్చా లేదా అని క్వశ్చన్ అయితే అసలు దేవస్థానంలో స్థల పురాణం ఏంటి, అసలు ఎలాంటి స్థల పురాణం, అది స్థల పురాణం ప్రకారం ఆడవాళ్ళని అలో చేయొచ్చా లేదా, ఇవంతా క్వశ్చన్ చేసే లేకపోతే దాంట్లో విచారించే పవర్ మనకు లేదు. ఎందుకంటే ఫ్యాక్ట్స్ మనం చూడకూడదు, మనం చూసేది ఓన్లీ లా. సో మనం అక్కడ తప్పు చేస్తున్నాం అని చెప్పుతూనే జడ్జిమెంట్కి వస్తుంది. బేసికలీ ఫ్యాక్ట్స్ కెన్ నాట్, సుప్రీంకోర్ట్ విల్ నాట్ లుక్ ఇన్ టు ఫ్యాక్ట్స్. హైకోర్ట్ ఆల్సో అంటిల్ అన్లెస్ దెర్ ఇస్ సమ్ గ్రేవ్ ఇన్జస్టిస్, మిస్క్యారేజ్ ఆఫ్ జస్టిస్ జరిగితే తప్ప. సో ఈవెన్ అయోధ్య భూ వివాదం విషయంలో అట్లాగే జరిగిందా? అంటే ముందే అక్కడి ఆధారాలు అవన్నీ అలహాబాద్ హైకోర్టే బేసిక్గా లోవర్ కోర్ట్సే ట్రయల్ నడిపిస్తాయండి. ఫ్యాక్ట్స్ అంతా వాళ్ళు డిసైడ్ చేసేస్తారు. ఫ్యాక్ట్స్ కంక్లూజివ్ ప్రూఫ్ అండి. ఫ్యాక్ట్ ప్రూవ్ అయిపోతుంది, దాని మీద లాని ఎట్ట ఇంటర్ప్రిట్ చేయాలనేది హైకోర్టు, సుప్రీంకోర్టుకి వెళ్తారు అంతే. మళ్ళీ తవ్వరు ఫ్యాక్ట్స్ గురించి. ఫ్యాక్ట్స్ తవ్వకూడదు కూడా. దే డోంట్ హ్యావ్ ద జ్యూరిస్డిక్షన్. మరి మారింది కదా, అంటే ఇప్పుడు ముగ్గురికి కేటాయించారు అప్పుడు భూమి, ముగ్గురికి అలొకేట్ చేసింది అలహాబాద్ హైకోర్టు. బట్ తర్వాత కాలంలోకి వస్తే అది మారిపోయింది కదా, ఇప్పుడు జడ్జిమెంటే మారినట్టు కదా. జడ్జిమెంట్ ఎలా మారుతుందంటే, వాళ్ళు అసలు లాఫుల్ ఓనర్సా కాదా అనేది ట్రయల్లో రన్ అవుతుందండి. ఎప్పటి నుంచి వివాదం స్టార్ట్ అయింది, వీళ్ళకేం క్లెయిమ్ ఉంది అనేది భూ వివాదంలో చేసుకుంటారు. ప్రాబ్లం అది అయిపోయిన తర్వాత వీళ్ళు లాఫుల్ ఓనర్స్ అని ప్రూవ్ చేశాక అసలు వీళ్ళకి అసలు రైట్ ఉందా లేదా అంటే కంటిన్యూ అవ్వచ్చా, ఏమైనా లీగల్ ఓనర్షిప్ అడగొచ్చా లేదా, లా ప్రకారం వీళ్ళకి ఆ ల్యాండ్ మీద హక్కు ఉందా లేదా అడగటానికి లానే చదువుతాం మళ్ళీ మనం. లా ప్రకారం వీళ్ళకి హక్కు ఉందా లేదా అని చూసింది సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ. దే డిడ్ నాట్ గో ఇన్ టు ఫ్యాక్ట్స్ ఆర్ దే డిడ్ నాట్ ఇన్వెస్టిగేట్ ద ఫ్యాక్ట్స్. ఇక్కడ కూడా ట్రయల్ జరిపించాల్సిన బాధ్యత లోవర్ కోర్టుది, ఫ్యాక్ట్స్ని నిర్ధారించాల్సిన బాధ్యత లోవర్ కోర్టుది. లోవర్ కోర్టు నిర్ధారించిన తర్వాత లా మీద ఇంటర్ప్రిటేషన్ హైకోర్టు, సుప్రీంకోర్టు చేస్తారంతే. సో మళ్ళీ ఫ్యాక్ట్స్లో వాళ్ళు మళ్ళీ ట్రయల్ నడిపించడము, మళ్ళీ విట్నెస్ని పిలిచి క్రాస్ ఎగ్జామినేషన్లు చేయడము, ఇవంతా అయిపోయింది. ఇట్స్ డన్ ఫర్ గుడ్. నౌ హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ ఇస్ గోయింగ్ టు ఇంటర్ప్రిట్ ఓన్లీ ద లా.
ఆ లాని కాన్స్పిరసీ సెక్షన్స్ మనం మాట్లాడుకున్నాం కదా, లేకపోతే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సైట్మెంట్ ఆఫ్ అఫెన్సెస్ అని, వాటిని ఇంటర్ప్రిట్ చేస్తారు అంతే. అసలు నిజంగానే కాన్స్పిరసీ ఆ డెఫినేషన్ ప్రకారం వాళ్ళు చేశారా లేదా, ఇన్సైట్మెంట్ జరిగిందా లేదా, ఇవి చేస్తారే తప్ప మళ్ళీ పిలిచి క్రాస్ ఎగ్జామినేషన్స్ అవంతా ఉండవు హైకోర్టులో, సుప్రీంకోర్టులో. బట్ డెఫినెట్లీ అపీల్ విల్ గో ఆన్ టు హైకోర్ట్ యాజ్ వెల్ యాజ్ టు ది సుప్రీంకోర్టు. సిబిఐ కూడా వెళ్తుంది ఖచ్చితంగా అపీల్కి. ఓకే రైట్. చివరిగా అంటే నిజంగా కూడా న్యాయస్థానానికి ఓన్లీ కేవలం వాళ్ళకు సాక్ష్యాలు ఆధారాలు మాత్రమే కావాలి, నో ఎమోషన్స్. ఓకే, సో అలాగే అర్థం చేసుకోవాలి దీన్ని. అంతే అర్థం చేసుకోవాలి. నేను ఆనందంగా పొంగిపోయి ఇక్కడ నేను నా ఎమోషన్స్ మీద నేను ఆనందపడ్డానో, లేకపోతే మీడియా ఆనందపడిందనో, మీరు ఆనందపడ్డారనో, కోర్టుకు ఆ ఎమోషన్సే అవసరం లేదు. నువ్వు చేసావా లేదా, చేసావా, బర్డన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ ఆన్ హూమ్. ఈ వ్యక్తి చేశాడు అని ప్రూవ్ ఎవరు చేయాలి, ప్రాసిక్యూషన్ చేయాలి. చెయ్యలేదనుకో ఏం చేయాలి, ఆ వ్యక్తిని వదిలేయండి. నువ్వే కదా చేసావని చెప్పావు, ప్రూవ్ చేయి. చేయలేదా వదిలే, ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. దీంట్లో అంత ఎమోషన్లు, బ్లాక్ డేలు, మ్యాజిక్లు ఏం జరగదండి. లా చేసిన ఆ వ్యక్తికి తెలిసి కూడా కావాలని జనాలని తప్పుదోవ పట్టించడం, ఇదే ఇలాంటి వ్యక్తుల వల్లే బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ నిహారిక గారు, చాలా క్లారిటీ ఇచ్చారు. జడ్జిమెంట్స్ విషయంలో చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకరు ఇన్ఫ్లుయెన్స్ ఉంది అంటారు, ఒకరు ఇన్ఫ్లుయెన్స్ లేదు అంటారు. సో ఫైనలీ నిజంగా చట్టాన్ని, న్యాయాన్ని, న్యాయశాస్త్రాలు ఇచ్చే జడ్జిమెంట్స్ని కేవలం సాక్ష్యాలు ఆధారాల పరంగానే చూడాలనేది మీరు చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, అది బాబ్రీ కట్టడం కూల్చివేత విషయంలో మొత్తంగా 32 మంది, అంటే మొత్తంగా 49 మంది నిందితులు, అంటే అందులో 17 మంది మరణించారు, 32 మందికి నిర్దోషులుగా ప్రకటించడం జరిగింది సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం. దీన్ని తదుపరి కోర్టులకు కూడా వెళ్ళే అవకాశాలు కనబడుతున్న, హైకోర్టు కానివ్వండి, సుప్రీంకోర్టు కానివ్వండి వెళ్ళడానికి సన్నద్ధమవుతున్నారు కొంతమంది. ఆల్రెడీ ఓవైసీ లాంటి వాళ్ళు దీనిపై విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు. అయితే న్యాయస్థానాలు సాక్ష్యాలు ఆధారాలను బేస్ చేసుకుని మాత్రమే తీర్పులు ఇస్తాయి, ఎమోషన్స్తో పని లేదు. ఈ విషయంలో ఇంతకాలం 28 సంవత్సరాలుగా జరిగిన ఈ ఆరోపణలు, ఈ అభియోగాలు ఇవన్నీ కూడా నిరాధారం అన్నది ప్రస్తుతం సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం చెప్పిన తీర్పు. చూస్తూనే ఉండండి నేషనల్ స్టాప్, ఇట్స్ ఎ న్యూస్ రెవల్యూషన్.